రష్యా అధ్యక్షుడు పుతిన్ బద్ధశత్రువు విపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లో చనిపోయారు. తీవ్రవాదం ఇతర అభియోగాలపై ప్రస్తుతం జైల్లో ఉన్న నావల్నీ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించే లోపే ప్రాణం పోయింది. నావల్నీకి ఒక భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి సరైన కారణాలేంటో ఇంకా తెలియలేదు. నావల్నీ అంతకు ముందు రోజే వీడియో లింక్ ద్వారా కోర్టుకి హాజరయ్యారు. ఆ టైంలో జడ్జితో నవ్వుతూ మాట్లాడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నావల్నీ మృతిపై పశ్చిమ దేశాల నేతలు, రష్యా విపక్ష నాయకులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయనని పుతినే చంపించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. 2020లో విష ప్రయోగానికి గురైన నావల్నీ జర్మనీలో ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారు. ఆ విష ప్రయోగం వెనక పుతిన్ హస్తముందని అప్పట్లో ఆరోపణలొచ్చాయి. వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నావల్నీ మృతి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ సమాజమంతా కూడా నావల్నీ మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన ధైర్యాన్ని వివిధ దేశాధినేతలు కొనియాడారు. జాతీయవాదిగా నావల్నీకి మంచి పేరుంది. పుతిన్ ప్రభుత్వంలో జరిగే అవినీతిపై పోరాడేందుకు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ని ఆయన స్థాపించారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రష్యా దాడిని తప్పుబడుతూ జైలు నుంచే ఉద్యమం చేశారు. యుద్ధానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పలు పోస్టులను పెట్టారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలై నెల రోజులు కూడా కాకముందే నిధుల దుర్వినియోగం, కోర్టు ధిక్కరణ అభియోగాలపై నావల్నీకి మరో 9 ఏళ్ల కారాగార శిక్ష ఖరారైంది. ఇక తీవ్రవాదం సంబంధిత అభియోగాలపై ఆయనకి గతేడాది ఆగస్టులో 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. పుతిన్ ప్రభుత్వం ఉన్నంతకాలం జైల్లోనే ఉంటానన్న సంగతి తనకు తెలుసు అని తీర్పు సమయంలో నావల్నీ అన్నారు. అయినా కూడా రష్యాలోనే అత్యంత కఠినమైన జైలుగా పేరున్న ఆర్కిటిక్ పీనల్ కాలనీ అనే కారాగారంలో ఉన్నారు. రష్యా అధ్యక్ష కార్యాలయ విధానాలను వ్యతిరేకిస్తూ నావల్నీ అనేక నిరసనలు చేపట్టారు. పలుమార్లు అరెస్టయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల్లో నావల్నీ పోటీ చేశారు. పుతిన్ కు ఆయనంటే విపరీతమైన కోపం. నావల్నీ పేరును పలికేందుకు కూడా ఆయన ఇష్టపడేవారు కాదు. ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే ఆ వ్యక్తిని మాత్రమే సంబోధించేవారు. నావల్నీకి ఎక్కువ పేరు రావద్దనే కారణంతో ఆయన పేరును పుతిన్ పలికేవారు కాదు అన్నది విశ్లేషకుల అభిప్రాయం.